ఈరోజు ఈ రాష్ట్రం ఇంత నష్టపోయి ఇంత కష్టాల్లో ఉంది అంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు. చరిత్రలో ఏ రాజకీయ నాయకుడికి జరిగినటువంటి ట్రీట్మెంట్ ఇతనికి ఉంటుంది. మీరు ఆ విషయం గుర్తు. ఆరోగ్య సమస్యల వల్ల రాలేకపోయినందుకు చాలా బాధగా ఉంది. మరి డాక్టర్ ఏమన్నాడు? ఇంకా కొద్ది రోజులు సమర్థవంతంగా పరిపాలిస్తూ ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. తమరి గురించి నాకు తెలియదా చెప్పండి. తెలుసు కదా. చక్కగా ఒక రాజధాని కట్టుకొని మనం ముందుకు వెళ్లాల్సి ఉంటే ఒక పనికి మాలిన యదవ పని. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నావు? ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఓడిపోయిన నాడు ఏనాడు కూడా కుంగిపోలేదు, గెలిచిన నాడు ఎప్పుడు విరవీగలేదు. ఓహో, అపోజిషన్ పార్టీ వాళ్ళ దగ్గర ఎంత తీసుకున్నావు? చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కన్నా పెద్ద సైకోలు ఎవరు ఈ ప్రపంచంలోనే లేరనేది ప్రజలకు తెలిసిన విషయం. ఏంటే కౌంటర్ ఇస్తున్నావు? 3 పూట్ల నాన్ వెజ్ ఏమో తినాలా? వాళ్ళు ఊరికే కదా వచ్చేది. బాగా మెక్కి ఒళ్ళంతా బలిసి దున్నపోతులా తిని కదా రోజు నాన్ వెజ్ కంపల్సరీ. నాటుకోడి పులుసు కానీ చేపల పులుసు కానీ. చేపలు కావాలా, మటను, నాటుకోడి, బాయిల్ ఎగ్గు, చెప్పు ఏ పంది, కుక్క, నక్క అన్ని కోసి పెట్టండి తింటానంటావు నువ్వు. ఇదా మీ పార్టీ పరిస్థితి? సిగ్గుందా మీకు అని అడుగుతున్నాం. నేను వ్యక్తిగతంగా ఎవరిపైన విమర్శలు చేయలేదు, చెయ్యను కూడా ఎప్పటికీ. అలాగే పవన్ కళ్యాణ్ సో ఎప్పుడు ఏ జెండా ఎత్తుకుందామా, ఏ ప్యాకేజీ తీసుకుందాం అనుకుంటున్నాడు తప్ప ఏ కుటుంబానికి మంచి చేస్తా. నువ్వేం పీకి గట్టలు కట్టినావు? నువ్వేమన్నా ప్రభాస్వా? మొత్తం మాయస్మతి నువ్వు ఏమంటే నడుస్తుంది. మనందరం కలిసి జగనన్నతో నడిస్తే ఖచ్చితంగా మళ్ళీ ప్రభుత్వంగా మనం ఏర్పాటవుతాము. ఈ రోజు ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు 3.5 లక్షల కోట్ల అప్పుల్లో ముంచేసి వెళ్ళినా కూడా సిగ్గు లేకుండా అడుగుతున్నాను, దయచేసి సబ్స్క్రైబ్ చెయ్యండి. పుష్ప తొక్కిసలాటపై సెటైరికల్ సాంగ్ వైరల్ స్టార్ రా నేను. బాగా ముదిరిపోయావు. ప్రేక్షక అభిమానులకు కనువిప్పు లాంటి పాట. అటువంటి పాట నువ్వు సెలెక్ట్ చేసుకున్నావు అంటే సాహసం అనే చెప్పాలి. అది చాలా బాగుంటది, ఇంట్రెస్టింగ్ గా ఉంటది. లైక్ కొట్టి వీడియోని పూర్తిగా చూడండి. సాంగ్ లో చాలా క్లియర్ గా చెప్పారు. ఒకసారి ఆ సాంగ్ ఒకసారి చూద్దాం. పాడు గజాలా. ఓకే, 1 minute సార్. టికెట్లు మేమే కొనాలి. అరే సీను, సినిమా సూపర్ హిట్. లేడీస్ ఎటువంటి ఇబ్బంది పడకూడదు. సాగులు మేమే కావాలి. సపట్లు మేమే కొట్టాలి. క్లాప్స్ బా. సాగులు మేమే కావాలి. సంపదన మీరే కావాలి. ఇది వ్యాపారం, నా దందా అంతా. మీ పైసాతోనే పానం కట్టార పెద్ద మనుషులు. కౌంటర్ ఇచ్చావు కదరా నువ్వు. ఏమే బెల్ట్ తీసురా. బెల్ట్ ఎందుకు లేండి, బయలుదేరుతా. మీరు జైలుకెళ్ళిన భగత్ సింగుల పోతులు పట్టాలి. ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉండదు మామయ్య. పైసాతోనే పానం కట్టార పెద్ద మనుషులు. ఎప్పుడు చూసినా పైసలు అని చస్తావెందుకురా? మధ్యలో నా పిల్లవాడిని పరామర్శించడానికి కూడా పోలేదు అధ్యక్ష. మీ వల్లే దచ్చిన మనిషిని చూడరావు మనసులు. వాసు నేను వస్తానంటే సార్ మీరు రావద్దు ప్లీజ్, దయచేసి మీరు హాస్పిటల్ రావద్దు. ఇక్కడ గందరగోళం. బుద్ధి ఉందా, బుర్ర ఉందా, మానవత్వం ఉందా? నీ గేటు ముందు పోటుగాళ్ళు క్యూలు కట్టాలి. ఏంట్రా కౌంటర్ ఇస్తున్నావు ఏంట్రా? ఈ సినీ ప్రముఖులు ఒక్కరైనా హాస్పిటల్ పోయినరా అధ్యక్ష? నోరు మూసుకుని ఉండకుండా నా కింద నేనే మంట పెట్టుకున్నాను. కటౌట్లు మేమే కట్టాలి, గెటౌట్లు మాకే దక్కాలి. యాడ దొరికింది సంతరా ఇదే? సెల్ఫీలు మేమే అడగాలి, సింపులు మాయే వలగాలి. నవ్వకండి. మీ బౌన్సర్లతో బలుపు చూపి బయటకు నొక్కాలి. జర యాదుంచుకో ఏ సినిమైన మేమే తెకాలి. నీకో దండం అమ్మా, నువ్వెక్కడ దొరికావే నాకు.